ఈ వీడియోలో ఒక స్టాక్ 15 ఇయర్స్ తర్వాత స్ట్రెంగ్త్ చూపిస్తా ఉంది. ఆ స్టాక్ గురించి చెప్తాను. ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. ఫస్ట్ అయితే మీరు ఇక ఈ వీడియోస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే డెఫినెట్గా మీరు మీ సపోర్ట్ అవసరము. కామెంట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు యూట్యూబ్ ఆల్గారిథం బీట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఈరోజు మార్కెట్లోకి వెళ్తే సో నథింగ్ అండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు ఒక రేంజ్లో స్టక్ అయిపోయినాయి. ఏదైతే ఫ్రైడే రోజు షార్ట్ కవరింగ్ వచ్చింది అని అనుకున్నామో ఆ తర్వాత నుంచి ఫర్దర్ ఫాలో అప్ సైడ్ అయితే లేదనమాట. ఇంతవరకు 3 డేస్ అయిపోయింది ఆల్రెడీ ఈ వీక్లో కూడా. మీరు ఇక్కడ చూస్తే నిఫ్టీ ఆల్రెడీ అప్ సైడ్ చాలా లిమిటెడ్గానే ఉంది. హార్డ్లీ 24,600 500 వరకే కనిపిస్తూ ఉందన్నమాట ఇన్ కేస్ అయినా కానీ. బట్ చూద్దాం ఈ లోపు ఏంటంటే ఈ కార్పొరేట్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి కదా. సో పర్టికులర్ గ్రూప్ మీద టైమ్ అండ్ అగైన్ కన్సర్న్స్ రైజ్ చేయడం వల్ల కూడా కొంత డిలే జరుగుతున్నట్టుంది ఫర్దర్గా. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అండి. సో రేంజ్లో స్ట్రక్ అయిపోయింది. ప్రస్తుతానికైతే పిఎస్యు బ్యాంక్స్ స్ట్రెంగ్త్ చూపిస్తూ ఉన్నాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ ఈ స్టాక్ ఏదైతే 15 ఇయర్స్ ఒక స్ట్రెంగ్త్ చూపిస్తుందన్నానో అది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో బాగా ఇంప్రూవ్ అయినాయి అనమాట. సో ఎంతలా ఇంప్రూవ్ అయినాయి అంటే వాళ్ళ నెట్ ఎన్పిఏస్ కూడా లెస్ దాన్ 1 పాయింట్ కంటే బిలోకి వచ్చేసిందండి. ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్లో బాగా పర్ఫామ్ చేసింది ఫండమెంటల్ సైడ్గా. ఆబ్వియస్గా ఏమైందంటే ప్రైస్ ఫండమెంటల్ని క్యాచ్ చేసిద్ది, లేదా ఫండమెంటల్స్ ప్రైస్ని క్యాచ్ చేస్తాయి. జనరల్గా మనకి పిఎస్యు బ్యాంక్స్ అంటే ఒక నెగిటివ్ చిన్న చూపు ఉండిద్ది. కానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే పర్ఫార్మెన్స్ బాగుందని నేను అనుకుంటున్నాను. దయచేసి దీన్ని ఎవరు బై ఆర్ సెల్ రికమెండేషన్గా అయితే కన్సిడర్ చేయొద్దు. ఇది ఓన్లీ నా వ్యూ ఎనాలసిస్ మాత్రమే, ఫండమెంటల్ ఎనాలసిస్ మాత్రమే. మీ ఓన్ ఫైనాన్షియల్ రీసెర్చ్ చేసుకొని మీ ఫైనాన్షియల్ డెసిషన్స్ మీరే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్గా వెళ్తే ఈ స్టాక్లో మీరు చూస్తే ఇక్కడ వీళ్ళు ఏ లోన్స్, బ్యాంక్ అంటే లోన్స్ బేసిక్గా అలాంగ్ విత్ డిపాజిట్స్తో పాటు ఏ లోన్స్లో ఉన్నారు అంటే వీళ్ళు హోమ్ లోన్స్లో ఉన్నారు, వెహికల్ లోన్స్లో ఉన్నారు, అట్లాగే ఎడ్యుకేషన్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, పర్సనల్ లోన్స్. సో మేజర్గా ఈ 5 సెగ్మెంట్స్లో వీళ్ళు ఉన్నారనమాట. చిన్న చిన్న అదర్ ఎంఎఫ్ఐలు అవి అంటారు కదా. సో వాటిలో కూడా అదర్ అంటే ఏదైనా రావచ్చు అది. అయితే మీరు చూసుకుంటే ఇక్కడ మేజర్గా వీళ్ళు వీళ్ళ సెగ్మెంట్ హోమ్ లోన్స్ బాగా పర్ఫామ్ చేస్తూ ఉంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు 23లో చూడండి ఇక్కడ 54% ఉంది అది. నెక్స్ట్ 53, 52% అనమాట. హోమ్ లోన్ అయితే 50% తక్కువ అయితే లేదనమాట, బాగా జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ లోన్స్ కూడా అరౌండ్ 12%. ఇప్పుడైతే 13%కి వచ్చింది ఈ క్వార్టర్లో. బట్ అదర్వైజ్ 12%కి తగ్గకుండా ఉంది. మిగతావన్నీ సేమ్ మోర్ ఆర్ లెస్ 1% అటు ఇటుగా అక్కడే ఉందన్నమాట. మేజర్గా అయితే హోమ్ లోన్స్ వీళ్ళది బాగా ఉంది, వీళ్ళ పర్ఫార్మెన్స్, వీళ్ళ గ్రోత్. అట్లాగే వీళ్ళకి డిఫరెంట్ కంట్రీస్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి. ఈ ఓన్లీ లోకలే కాదు. మనకేంటంటే కార్పొరేట్గా ఆలోచించినప్పుడు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ని ఎక్కువ చూస్తుంటాం అవుట్ సైడ్ కంట్రీస్లో, యాక్సిస్ బ్యాంక్ అవనివ్వండి. అట్లాగే ఇది పిఎస్యు బ్యాంక్ అయినా కానీ, నేషనల్ బ్యాంక్ లాంటిది అయినా కానీ వీళ్ళకి కూడా అవుట్ సైడ్ ఇండియా మీరు చూస్తున్నారు ఇక్కడ ఇండోనేషియాలో, టాంజానియాలో, లైక్ ఆఫ్రికన్ కంట్రీస్లో, న్యూజిలాండ్లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. వీళ్ళ టోటల్ డీటెయిల్స్ వచ్చేసి బ్రాంచ్ నెట్వర్క్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈచ్ కస్టమర్ ఎంతమందికి ఒక బ్రాంచ్ అని ఏమంటారు, రూరల్, అర్బన్, డిఫరెంట్ జోన్స్లో ఎక్కడెక్కడ ఉంది వీళ్ళు ఇచ్చారనమాట. అయితే ఇందాక చెప్పాను కదా, బ్యాంక్స్కి ఫస్ట్ మనం చూడాల్సింది అసెట్ క్వాలిటీ అండి. ఏ బ్యాంక్ అయినా సరే ఈ అసెట్ క్వాలిటీలో కూడా ఫస్ట్ అందరూ ఎన్పిఏ చూస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మనము ఫ్రెష్ స్లిప్పేజెస్ కూడా చూడాలండి. ఎందుకంటే ఈ ఫ్రెష్ స్లిప్పేజెస్ చూడటం వల్ల అప్కమింగ్ వచ్చే ఎన్పిఏస్ని కూడా వీళ్ళు ముందుగానే అలారం చేస్తుంటారు. మనకి వీళ్ళు SMA 1, SMA 2 అని ఉంటుంది. డిపిడిస్ అంటారు కదా, 0 to 60 days, 60 to 90 days, 90 to 120 days.
అట్లా ఏంటంటే ఫ్రెష్ స్లిప్పేజెస్ ఉన్నా కూడా అది ఇక్కడ తెలిసిపోద్ది అనమాట మనకి. అయితే ఇక్కడ మీరు చూస్తే ఇది యాజ్ ఎ నంబర్స్ అండి. మీకు పర్సంటేజ్ వైజ్గా కూడా నేను చూపిస్తాను. సింపుల్గా చూడాలంటే మీరు నెట్ ఎన్పిఏ చూడండి. 23 సెప్టెంబర్కి 24 సెప్టెంబర్కి డ్రాస్టిక్ చేంజ్ ఉంది. అప్పట్లో 7,978 కోట్లు ఉంటే ఇప్పుడు అది 5,649 కోట్లకి వెళ్ళిపోయింది. అది ఈవెన్ రిటర్న్ ఆఫ్స్ కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు 2,876 ఉంటే ఇప్పుడు 1,037 ఉంది. సో వీళ్ళు అన్ని ఫ్రంట్స్లో పర్ఫార్మెన్స్ బాగా ఉందన్నమాట వీళ్ళది. సో ఇందాక చెప్పాను కదా పర్సంటేజ్ వైజ్ కానీ. సో ఇప్పటికి వచ్చేసి 0.94 ఉందండి. ఈ సెప్టెంబర్తో క్లోజ్ అయిన క్వార్టర్కి 0.94 నెట్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ పర్సంటేజ్ ఉందన్నమాట. సో ఆబ్వియస్గా ఏంటంటే మీరు గమనిస్తే ఒక సంవత్సరం క్రితం సెప్టెంబర్లో ఇదే అమౌంట్ ఫిగరు 1.554గా ఉంది. ఇప్పుడు 0.94 బాగా తగ్గించగలిగారు వీళ్ళు. ఈవెన్ గ్రాస్ ఎన్పిఏస్ చూడటానికి 4 అండ్ అబవ్ ఉంది కానీ బట్ స్టిల్ నెట్ ఎన్పిఏ అయితే మాత్రం మంచి కంట్రోల్లో ఉందన్నమాట. అదే మంచి పాయింట్ దీంట్లో ఉన్న దాంట్లో. సో మీరు ఇక్కడ ఇందాక నేను ఇదే చెప్తా ఉన్నాను. మీరు ఇక్కడ పర్టికులర్గా చూసారంటే బాటమ్ లైన్ వచ్చేసి లాస్ట్ లైన్ మీరు ఇక్కడ చూడండి. సెప్టెంబర్ 21 ఒక 3 ఇయర్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 24లో ఉన్నాం ఇప్పుడు మనము. ఇక్కడ చూడండి మీరు 2.79 నుంచి 21 సెప్టెంబర్ నుంచి ఈరోజు 0.94కి వచ్చేసారు వాళ్ళు. ఒకప్పుడు ఇది 2.79 ఉంది ఈ పర్సంటేజ్. సో అన్ని రకాలుగా ఏ ఫ్రంట్లో తీసుకున్నా కూడా ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ బాగుందనమాట. ఈవెన్ వీళ్ళ నెట్ ప్రాఫిట్ కూడా మీరు చూస్తూ ఉండండి. దెర్ ఈస్ ఏ కంటిన్యూషన్ రైజ్. ఇక్కడ మధ్యలో కొంచెం డిప్ పడింది అనుకోండి, మళ్ళీ అగైన్ కంటిన్యూషన్ రైజ్ అనమాట. నెట్ ప్రాఫిట్ కూడా వీళ్ళది బాగా కంటిన్యూషన్గా రైజ్ అవుతూ ఉందన్నమాట. సో ఇక్కడ టోటల్ రెవెన్యూ అని చెప్పారు కానీ జనరల్గా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారండి ఎక్కువ బ్యాంకింగ్ సెక్టర్లో చూసేటప్పుడు. సో ఫండమెంటల్గా ఇప్పుడు మీరు చూశారు కదా. సో దీంట్లో ఏంటంటే ఒక రకమైన చేంజ్ అయితే కొన్ని క్వార్టర్స్ నుంచి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీనికి ప్రైస్ చార్ట్ చూపిస్తాను మీకు ఎట్లా ఉందనేది. ఇది స్టాక్ చార్ట్ అండి. మీరు చూస్తే 2010లో ఈ స్టాక్ 589 దగ్గర టాప్ అయిందనమాట. లాస్ట్ టైం మీరు చూస్తే అప్పట్లో ఇక్కడ టాప్ అయింది. ఆ తర్వాత కంటిన్యూషన్గా ఈ స్టాక్ పడిపోతూనే ఉంది. ఇక్కడ మీరు చూస్తే బ్లూ కలర్ ట్రెండ్ లైన్ ఫాలింగ్ ట్రెండ్ లైన్ అనమాట. లాస్ట్ టైం ఒకసారి 2-3 టైమ్స్ ఈ లైన్ని టచ్ చేసినా కానీ ఇక్కడ ఒకసారి టచ్ చేసింది, ఇక్కడ ఒకసారి టచ్ చేసింది, సారీ ఎన్నిసార్లు టచ్ చేసినా ఈ స్టాక్ ఫర్దర్గా ఫాలో అయిపోయిందండి. ఇంతకు ముందు అయితే కనీసం ఈవెన్ అది టచ్ చేయకముందే పడిపోయింది. అంటే ఫర్దర్గా టచ్ చేయకముందే ఈ లైన్ టచ్ చేయకముందే పడిపోయింది అనమాట. కానీ మీరు ఇక్కడ చూసారంటే ఇప్పుడు వచ్చేసి రీసెంట్గా ఫస్ట్ టైం ఇది ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అయింది మేలో. మనకి ఏప్రిల్ మే నెలలో ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అయింది అనమాట. సో మీరు ఇక్కడ చూసినా కూడా వాల్యూమ్ స్ట్రెంగ్త్ చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక స్టాక్ పైకి వెళ్ళేటప్పుడు లేదా కిందికి వచ్చేటప్పుడు ఒక మేజర్ మూవ్మెంట్ జరుగుతుందంటే అక్కడ వాల్యూమ్ కూడా జరగాలండి. సో ఇది ఆ వాల్యూమ్ నేను చెప్పేది. మీరు ఇక్కడ చూడండి ఈ త్రూ అవుట్ ద ఇయర్స్లో అంత వాల్యూమ్ జరగలేదు. ఓకే. సో ఇక్కడ ఈ వాల్యూమ్స్తో పాటు స్టాక్ పైకి వెళ్ళిందనమాట. సో ఇప్పుడు ఇది రీటెస్ట్ జరుగుతూ ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేస్తూ ఉంది. ఒకసారి ఈ రీటెస్ట్ కనుక సక్సెస్ఫుల్ అయిందనుకోండి, మళ్ళీ ఈ స్టాక్ ప్రీవియస్ ఉన్న హైట్స్కి వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ప్రీవియస్గా ఎక్కడి నుంచి అయితే ఈ స్టాక్ పడిపోయిందో అక్కడ వరకు వెళ్ళటానికి ఈ స్టాక్ ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది క్లియర్లీ ఓన్లీ చార్ట్ ఎలా రీడ్ చేయడం అనేది నేను చెప్తానండి. ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. మీ ఓన్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అనాలిసిస్ మీరే చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.